సో వచ్చేసిందండి. నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ వార్డ్‌రోబ్. ఈ కంప్లీట్ హౌస్ అంతా చేశాను. మనకి అన్నీ చేసేటప్పుడు మనసులో ఒకటి ఫీలింగ్ అయితే వస్తదనమాట. ఇది చాలా బావుంది. మన వర్క్ తెలుస్తది అని చెప్పి కొన్ని ఫీలింగ్స్ అయితే వస్తాయి. సో అలాంటిదే ఈ బెడ్‌రూమ్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే కంప్లీట్‌గా ఫ్లూటెడే లామినేట్స్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఈవెన్ లోపలొచ్చే గ్రీన్ అండ్ బయటొచ్చే వైట్ 2 కూడా ఫ్లూటెడ్ ఉండడం జరిగిందనమాట. సో మీరు ఇక్కడ క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే క్లోజ్‌గా కూడా చూపిస్తా. క్లోజ్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇదేంటంటే కస్టమర్ మనకు చూపించిన రిఫరెన్స్ ఏంటంటే అది డ్యూకోలో ఉంది. అంటే చాలా మంది తెలుసు డ్యూకో ఎట్లా ఉంటుందంటే సేమ్ మనం బుద్ధుడి విగ్రహం ఎలాగైతే చేసామో కార్వింగ్ చేయించుకొని తీసుకొచ్చి ఎనీ డిజైన్ దాని మీద డ్యూకో పెయింటింగ్ చేసుకొని మనం ఫినిష్ చేసుకోవచ్చు. కొంచెం లగ్జరీ లుక్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాస్ట్ కూడా చాలా గట్టిగా పేరుతుంది అనమాట. సో దాన్ని మనం ఏ విధంగా చేస్తే కన్సిడర్ చేయొచ్చు ఆ లుక్ ని. సో దాన్ని మనం ఏ విధంగా చేద్దామని నాకు వచ్చినప్పుడు జనరల్ గా లామినేట్ చాలా మంది చేసేది ఏంటంటే పక్కనే అంటే ఈ కర్వేచర్ లామినేట్ కట్ చేసి సేమ్ లైక్ వైట్ మీద కూడా అదే కర్వేచర్ కట్ చేసి దాన్ని పక్క పక్కన ఫేస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో నేను నా కార్పెంటర్స్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, రెగ్యులర్ గా చాలా మంది ఆ టైప్ మోడల్స్ ట్రై చేస్తారు. సో మనం అలా ట్రై చేయకుండా మనం కొంచెం డిఫరెంట్ గా వెళ్దాం, కొంచెం ట్రై చేద్దాం అని చెప్తే నా కార్పెంటర్స్ కూడా ఎట్లాగంటే మనకి నరసింహ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది రజనీకాంత్ గారి, మీ వాళ్ళు తలలు తెమ్మంటే పిలకలు తెస్తారు, మా వాళ్ళు పిలకలు తెమ్మంటే తల్లే తీసుకొస్తారని చెప్తుంటారు కదా. సో అలాగా మా వాళ్ళకి ఇది అంటే మీరు ఏదైనా ఒక డిజైన్ చూపించి ఇది చేయమంటే ఖచ్చితంగా కన్సిడర్ చేసి తీరుతారు. ఎందుకంటే నా దగ్గర ఉన్న స్టాఫ్ అలాంటి స్టాఫ్ అనమాట. ఎందుకంటే రెగ్యులర్ గా చేసే కార్పెంటర్స్ ని మనం చిన్న ప్రాజెక్ట్ చూస్తాము పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే రెగ్యులర్ వర్క్ మనకు వద్దు. ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసి ఆ వర్క్ మీద జీలు ఉన్న వాళ్ళే మన దగ్గర ఉంటారు. లేదా అదర్వైజ్ మనం పంపించేస్తాం. ఎందుకంటే నాకు ఎలాగైతే నేను ఆలోచిస్తానో నా అలాగా ఆలోచించే వర్క్ నా దగ్గర ఉంటేనే నేను మార్కెట్ లో ఉంటాను అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది నేను నా కార్పెంటర్స్ చెప్పిన తర్వాత లేదన్నా కుదరదన్నా లేట్ అవుద్దన్నా ఇలాంటి క్వశ్చనే చెప్పలేదన్న. వాళ్ళు చెప్పినదల్లా ఒకటే, కొంచెం టైం పడుతుందన్నా వాళ్ళు టైం అడగండి మనం ట్రై చేద్దాం అని చెప్పి అన్నారు. సో ఆ రోజు కస్టమర్ చెప్పాం లేట్ అవుతుందండి, ఖచ్చితంగా మేము మంచి అవుట్పుట్ అయితే మీకు ఇస్తామని ఆ రోజు నేను చెప్పాను. సో అట్ ద సేమ్ టైం కస్టమర్ రివ్యూ కూడా వస్తుంది. కస్టమర్ రివ్యూ కూడా సో మీరు చూడొచ్చు. కస్టమర్ కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే ఈ రూమ్ లోకి వచ్చేసరికి ఒక వైబ్ వస్తుంది అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వచ్చేసరికి ఒక వైబ్ మీరు చూసినట్టయితే కంప్లీట్ వైట్ చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. ఆ ప్లెజెంట్నెస్ తో పాటు ఈ డిజైన్ అనేది టూ గుడ్ ఉంది అనమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చూసినట్లయితే రెగ్యులర్ గా మనం యూజ్ చేసే 10-inch హ్యాండిల్స్ మనం ఇక్కడ యూజ్ చేయం. ఎక్కడ ఆల్పిన్ ఇంటీరియర్స్ లో ఎక్కడ కూడా మీరు చూడండి, ప్రతి వీడియోలో చూడండి, ఎక్కడ కూడా ఎస్ఎస్ హ్యాండిల్స్ యూజ్ చేయడం కానీ చిన్న చిన్న హ్యాండిల్స్ పొట్టి హ్యాండిల్స్ యూజ్ చేయడం కానీ ఉండదు. ఎక్కడ చూసినా ప్రీమియం నాబ్స్ అండ్ ప్రీమియం హ్యాండిల్స్ మాత్రమే ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ ఆల్పెన్ ఇంటీరియర్స్ లో మీకు ఇది కావాలి అంటే మనం కన్సిడర్ చేస్తాం, దాని తగ్గ అమౌంట్ అయితే తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం మీరు ఎక్కువ అమౌంట్ మీరు ఇస్తున్నారు కదా అని చెప్పి మీ దగ్గర లాగేసి మనం తినడం మింగేయడం అయితే ఉండదు. మీరు ఏదైతే పెడతారో ప్రతి పైసాను కూడా మనం వర్క్ లో చూపిస్తాం. ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ కంప్లీట్ ఇంటీరియర్ కి ఎంత బడ్జెట్ అయింది కూడా లాస్ట్ లో చెప్తాను. సో కంప్లీట్ ఇంటీరియర్ కి వాళ్ళు పెట్టిన ప్రతి పైసాకి పైసా వసూలు మీరు చూసినట్లయితే.